అంటే మాలలంటే టిష్యూ పేపర్లతో సమానమా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈ డిసైడెడ్ 2000 సంవత్సరంలోనే నేను వర్గీకరణ చేస్తాను, మాలలు టిష్యూ పేపర్లతో సమానమని 2000 సంవత్సరంలోనే డిక్లేర్ చేసినాడు ఆయన. కానీ 2024 సంవత్సరం అయినప్పటికీ కూడా మాలను టిష్యూ పేపర్లుగా చూసేటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రథమ ముద్దాయిగా రేపు రాబోయే ఎలక్షన్లో మాల కమ్యూనిటీ ప్రొజెక్ట్ చేయకపోతుంది. ఇట్ ఈస్ నాట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. కల్ప్రిట్ ఈస్ ఆల్సో ఎక్స్టెండెడ్ టు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. మీరందరూ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మాల మాదిగల మధ్య గొడవ పెట్టి ఈరోజు మానవులు 80 లక్షల మంది బిడ్డలకు వచ్చేటువంటి రిజర్వేషన్ని కోసేస్తున్నాం తీసేస్తున్నామని ఇద్దరి మధ్య పెట్టి గొడవలు పెట్టి అసెంబ్లీలో ఒకటి బిల్లు పెడతాడు, దానికి ఇంకొకరు మద్దతు ఇస్తారు. నాకు 2 కళ్ళ సిద్ధాంతం, ఇద్దరు కలిసి ఉండాలంటారు. కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు ఎస్, వర్గీకరణకు మీకు సమ్మతమైన జగన్మోహన్ రెడ్డి మద్దతు మీరు స్పష్టమైన ప్రకటన చేయండి. వర్గీకరణకు మీరు సమ్మతమైన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎప్పుడో చట్టం చేశారు, ఆయన ఎప్పుడో శత్రువుగా మారిపోయినారు. రాబోయే కాలంలో ఈ డిసెంబర్ 15వ తారీఖున జరగబోయేటువంటి సభ ఎందుకోసమో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఈ జడ్జిమెంట్ నెంబర్ 1, భారతదేశంలో దళిత బిడ్డలు ఏ రాష్ట్రంలో కూడా స్వచ్ఛందంగా అధికారంలోకి రాకుండా, కన్సాలిడేషన్ కాకుండా 40 కోట్ల మంది భారతదేశ దళిత బిడ్డల్ని 400 గ్రూపులుగా విడగొట్టడానికి చేసినటువంటి కుటిల ప్రయత్నం గమనించమని కోరుతున్నాం. నెంబర్ 2, క్రిమిలేయం. ఒక రిజర్వేషన్ అనేది ఆర్థిక అసమానతలను బట్టి వస్తుంది. ఆర్థిక అసమానతలను బట్టి ఒక రిజర్వేషన్ రాదు ఎస్సీ ఎస్టీ. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కి బేసిస్ అస్పృశ్యత, అంటరానితనం. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా నీ దగ్గర 100 కోట్లున్నా నిన్ను ఎస్సీ మాల మాదిగనే అంటారు. ఇవ్వండి, ఒక ఎస్సీ మాల మాదిగ పిల్లడికి ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణ పిల్లల నుంచి పెళ్లి చేయమనండి, ఆ సమాజం ఉన్నదా? అందుకోసమనే రిజర్వేషన్స్ ఉంది. Because the reservations are not only for the related with the financial